పొగ త్రాగటం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. దీంతో నాకు పని లేదు. నా డైరీ కనపట్టలేదే. ఓరి భగవంతుడా. ఏంటి డాడీ అలా ఉన్నారు? అబ్బే ఏం లేదమ్మా. ఏదో వెతుకుతున్నట్టున్నారు. అది నా డైరీ కాదు కళ్ళజోడు కనపట్టలేదు. అయ్యో డాడీ, దీనికోసమేగా వెతికేది? అదేనమ్మా. నేను మీ డైరీ చదివాను డాడీ. మళ్ళీ పెళ్లి చేసుకోవడం తప్పేం కాదే. అది సొసైటీకి భయపడి. సమాజానికి భయపడి మీరు చేసిన పనికి ఒక అపాగిరాలు చీకట్లో కలిసిపోయింది. ఒక ఆడపిల్ల అనాథగా బ్రతుకుతుంది. నన్ను క్షమించమ్మా, క్షమించు. నేను మా చెల్లి దగ్గరికి వెళ్తాను డాడీ. అమ్మా తొందరపడకు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అమ్మాయి, నేను రెంట్ అంకుల్ని. రండి అంకుల్, కూర్చోండి. అమ్మా, ఎప్పటికే రెంట్ 25 రోజులు అయింది. ఇక మనకు రెంట్ కట్టవలసిందేనమ్మా. రూమ్ లో నేను ఒక్కదానే కదా అంకుల్, 50% తగ్గించుకోవచ్చు కదా. మీరు ఒక్కరైనా ఇద్దరైనా నా రెంట్లోకి రావాల్సిందే. అంకుల్, కాఫీ తాగుతారా? కాఫీ తీసుకోండి. అంకుల్, నాకెవ్వరూ లేరు. అమ్మ నాన్న లేరు, పిన్ని బాబాయ్లు లేరు, అక్క చెల్లెలు కూడా లేరు. నన్ను అర్థం చేసుకోండి అంకుల్. కష్టాల్లో ఉన్న అమ్మాయి రెంట్ తీసుకోవడం అవసరం అంటారా? మనమే ఏదైనా సాయం చేద్దాం. డబ్బులు లెక్క పెడుతున్నారు ఏంటండి? అసలే కష్టాల్లో ఉన్న అమ్మాయి. మొత్తం ఇచ్చేయండి అయ్యగారు. అంతేనండి అయ్యగారు, ఇచ్చేయండి. తీసుకోమ్మా. థ్యాంక్ యూ అంకుల్. ఈసారి వచ్చినప్పుడు మీకు కూడా కాఫీ ఇస్తానే. చంపేస్తావా ఏంటి? ఎవరా నువ్వు? ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నావు? నువ్వంటే నాకు పిచ్చే. నీ కోసం ఏమైనా చేస్తా, అందుకే నీ వెంట పడుతున్నా. అయితే నా కోసం ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తా. అయితే నీ స్కూటీ నాకు ఇచ్చేసేయ్. వీడేంటి ఇక్కడ? దీన్ని కూడా లైన్లో పెడుతున్నాడే ఏంటి? క్యూట్ గర్ల్. హలో, ఏమి చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? థ్యాంక్స్. ఉట్టి థ్యాంక్సా? దేవుడా, వచ్చిన జీతం అంతా ఇంటి ఖర్చులకే సరిపోతుంది. ఎలాగైనా నువ్వే కాపాడాలి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? ఐ యామ్ రాణి, వర్కింగ్ ఉమెన్ని. అవునా? షేరింగ్ హౌస్ కోసం వెతుకుతున్నా. ఓ, లోపలికి రండి, కాఫీ తీసుకోండి. కండిషన్లుంటే ముందే చెప్పండి. అన్నిట్లో 50-50. ఇదొకటే కండిషన్. నీకోకేనా? డబల్ ఓకే. అమ్మయ్యా. ఇంతకు మీరేం చేస్తారు? నేనొక ప్రైవేట్ స్కూల్ టీచర్ని. ఇంక జీతం అంటారా, అదేమంతా చెప్పుకోదగ్గ డిజిట్ కాదులేండి. మరి మీరు? నేనొక కార్పొరేట్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ని. నాకు జీతం 45,000కు పైమాటే. గ్రేట్. ఇల్లు బాగుంది, ముఖ్యంగా కాఫీ చాలా బాగుంది. థ్యాంక్స్. ఎప్పుడు జాయిన్ అవుతారు? డిసెంబర్ 1 నుంచి జాయిన్ అవుతా. దట్స్ బెటర్. పైగా ఆ రోజు మంచి రోజు కూడా. నాకు అలాంటి పట్టింపులేమీ లేవు. అనుకుంటే వచ్చేయడమే. మీరొచ్చే టైంకి నేనుంటానో ఉండను. మీకొక కీ ఇస్తాను,
ఇదిగోండి. అలాగే మ్, ఈ అమౌంట్ అడ్వాన్స్గా ఉంచండి. ఓకే అండి, థ్యాంక్ యూ. సరే బాయ్. బాయ్. దేవుడా, నువ్వున్నావయ్యా. అంతా బానే ఉంది, అసలైందే ఒప్పుకోవట్లేదు. నీ ఆటలు నా దగ్గర సాగవులేరా. బాయ్ బాయ్. బాయ్ రా బంగారం. బ్యాగ్ అదిరిపోయింది. హాయ్ డాడ్, ఇక్కడున్నారా? ఇల్లు దొరికిందా అమ్మా? ఎస్ డాడ్. రెంట్ 10,000. ఎంతమంది ఉంటారు? జస్ట్ వన్ గర్లే. నేమ్ వాణి. వాట్ అబౌట్ హర్? డాడీ, తను ఒక అనాథ. సో సాడ్. ఇప్పటి నుంచి నువ్వు ఉన్నావుగా. పట్నాల్లో అన్ని కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటాయి, జాగ్రత్త. నేను ఇంకా చిన్నపిల్లని కాదు డాడ్. నీకెంత వయసు వచ్చినా నా బుజ్జి కన్నా వేరా. మైండ్ ఇట్. డాడీ, నువ్వే దగ్గరుండి నన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేయాలి. నేనే స్వయంగా నీ లగేజ్ అంతా నీ రూమ్ లో దించే వెళ్తా. మై స్వీట్ డాడ్. ఊర్వశి, నేను బిజీగా ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. హాయ్ వంశీ. హాయ్. వెయిట్ చేయించానా? నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటి వంశీ, సడన్ గా రమ్మన్నావు? నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటది? కళ్ళు తెరవకూడదు. బేబీ, ఓపెన్ యువర్ ఐస్. దిస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. లవ్ యు రా. ఇటుండే 50 ఎకరాలు, అటుండే 50 ఎకరాలు, ఈ 50 ఎకరాలు అన్నీ మనవే. పెళ్లి చేసుకుంటే అన్నీ నీవే. ఎలాగూ పెళ్లి చేసుకుంటున్నాం కదా, కొంచెం అడ్వాన్స్ అవుదామా? ఇవన్నీ పెళ్ళైన తర్వాతనే. అయ్యో, ఈ ఆడోళ్ళు ఉన్నారే పిచ్చోడా. మా హార్ట్ ఆఫ్. హాయ్ వాణి. హాయ్. ఏ వాణి, మై డాడ్. హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వు ఎలాగున్నావు? బాగున్నాను అంకుల్. ఎవరూ లేరని అనుకోకమ్మా, మేమున్నాము. థ్యాంక్స్ అంకుల్. రండి అంకుల్, కాఫీ తాగుదురు. ఎందుకమ్మా శ్రమ? అయ్యో పర్లేదు అంకుల్. తను కాఫీ చాలా బాగా పెడుతుంది డాడ్. డోంట్ మిస్ ఇట్. ఓకే అమ్మా, కాస్త షుగర్ తక్కువేసి తీసుకురమ్మా. ఓకే అంకుల్, రండి కూర్చోండి. తీసుకోండి అంకుల్. థ్యాంక్ యూ. హలో, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఎవరమ్మా? మా కొలిక్ డాడ్. బయలుదేరుతాను. మీ ఇద్దరు జాగ్రత్త. అలాగే. ఉంటానమ్మా. ఏంట్రా నీ గోల? డాడీ పక్కనే ఉన్నారు. రేపు మార్నింగ్ 9 o'clock కల్లా మన రొటీన్ ప్లేస్ లో కలుద్దాం, సరేనా? గుడ్ నైట్. ఏంటి ఇంకా ఇలానే ఉన్నావు? బెడ్ వేసుకుందాం పదా. అమ్మాయి వాణి, నేను రెంట్ అంకుల్ని. హలో అంకుల్, కూర్చోండి. కాఫీ తెమ్మంటారా అంకుల్? కాఫీ అక్కర్లేదు, రెంట్ మాత్రమే కావాలి. ఎందుకని అంకుల్? ఏముందమ్మా, కాపీ ఇస్తావు, కథలు చెప్తావు, ఈయన కరిగిపోతారు, డబ్బులు తరిగిపోతాయి. మీకా భయం అక్కర్లేదు అంకుల్. కాఫీ ఇస్తాము, మనీ ఇస్తాము. ఇప్పుడు తనకి నేనున్నాను. లొకేషన్ సెండ్ చేస్తున్నారా? రాని, ఈ రోజు అటో ఇటో తేల్చేస్తా. ఏంటి వంశీ, సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే కాల్స్ మీద కాల్స్ చేస్తున్నావు? ఒక్కలా వెంట తిప్పుకొని ప్రేమంటే దాటేస్తున్నావు కదే. నీ కోసం నేను ఎంత ఖర్చు పెట్టానో తెలుసా? కొంచెం కూడా విశ్వాసం లేదు. విశ్వాసమే కావాలంటే పోయి కుక్కని పెంచుకో. నేను మోసపోయానే. మోసం చేసింది నేను కాదురా, నువ్వు. పైగా నేను నిన్ను మోసం చేశానంటావా? నేనా? నేనెవరిని మోసం చేశానే? అమాయకురాలైన వాణిని ప్రేమ పేరుతో మోసం చేసి అనుభవించాలని చూడలేదు? ఏంటే ప్రూఫ్? చూడు. చాలా ఇంకేమైనా కావాలా? నేను వాణిని నిజంగానే ప్రేమించానే. అలా అయితే నా వెంట ఎందుకు పడుతున్నావురా? యూ డర్టీ పర్వర్టెడ్ రాక్.
మళ్ళీ వాణి వెంట పడ్డావో నిన్నేం చేస్తారో నాకే తెలీదు. గుడ్ బై. ఇది వెళ్ళి వాణికి చెప్పిందంటే నా పని అయిపోతుంది. ముందే ఫోన్ చేస్తా. వాణి, తొందరగా రెడీ అవ్వు, డిన్నర్కి ప్లాన్ చేశా. దీని వాలకం చూస్తుంటే మళ్ళీ వంశీ దగ్గరికి వెళ్ళేటట్టుంది. వాణి, ఎక్కడికే? అది అది నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు. వంశీ చాలా చెడ్డోడు. ఏంటి? వాణ్ణి మర్చిపో. వంశీ చాలా మంచోడు. నువ్వు ప్రేమ మత్తులో ఉన్నావు. వాడొక పెద్ద ఫ్రాడ్. ఏంటి ప్రూఫ్? షో మీ. ఈ వీడియో చూడు. ఇది చాలా? ఇంకా ఏమైనా కావాలా? అనాథమైన నీకు ఎవరైనా గోరంత ప్రేమ చూపిస్తే అది కొండంత కనిపిస్తుందిలే. నన్ను క్షమించే. ఈ రాణి ఉన్నంత వరకు నీకు ఏ లోటు రాదు. థ్యాంక్ యూ వే. వద్దన్నాను కదా. అమ్మవాణి, ఇలా ఎంత నాకు పనిచేస్తున్నావే. నేను ఏదో ఒకటి చేయాల్సిందే. రాణి, రాణి దిగు. ఏంటి ఈ పిచ్చి పని? దిగు. వాణ్ణి నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. అలాంటిది నన్ను వదిలేసి వేరే అమ్మాయితో తిరుగుతుంటే చావుకి ఏం చేయమంటావు? ఎంత కష్టం వచ్చిందే నీకు. ఇదిగో ఈ నీళ్ళు తాగు. నేను ఇప్పుడే వస్తానుండు. హలో హలో అంకుల్, మీరు అర్జెంట్గా ఒకసారి రండి. ఎంత పని చేశావమ్మా. కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కన్న తండ్రి గుర్తుకు రాలేదమ్మా. సరే, ముందు ఇంటికి పోదాం పద. ఏంటమ్మా ఇదంతా? సారీ డాడీ. వంశీ మాయలో నుండి మన వాణిని బయట పడేయటానికి ఈ నాటకమంతా. అవునా? ఇదంతా నాటకమా? నేను నీ బిడ్డను డాడీ. అవసరమైతే అవతల వాళ్లతో పోరాడతానే గాని నేను చావను. ఏంటి ఇంత నాటకమా? చంపేశావు పోమ్మా. ఒక క్షణం గుండె అయినంత పని అయింది. ఇదంతా నాటకమా? నువ్వు వంశీ మత్తులో మేమేం చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు. నన్ను క్షమించక్క. ఎవరూ లేని నన్ను మీ అక్కున చేర్చుకొని నన్ను కాపాడుకున్నారు. ఓసి నా పిచ్చి మొద్దు, నువ్వు నా ఓన్ సిస్టర్వే. ఈ వాణియే నా కూతురు. అందుకే నేను నీ రూమ్ లో షేరింగ్ వచ్చాను. కావాలంటే డాడీనే వెళ్ళడుగు, అన్ని వివరంగా చెప్తారు. డాడీ, నేను కూతుర్నా? నేనన్నదని కాదా? అవునమ్మా, నిజంగా మీ నాన్ననే. మీ అమ్మను నా ప్రేమతో కట్టేసి సమాజానికి దూరం చేసి అంత్య సమయంలో నా ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఎవరికీ చెప్పుకోలేక నిన్ను అనాథన చేసిన దౌర్భాగ్యపు తల్లిరమ్మా నేను. నన్ను క్షమించమ్మా. ఎందుకు డాడీ బాధపడతారు? చెల్లి మన దగ్గరికి క్షేమంగానే వచ్చింది కదా, మనమంతా హ్యాపీగా ఉందాం. అరే వంశీగా, గుడ్ బై ఫర్ ఎవర్. దేవుడా, నా ఇద్దరు బిడ్డలు నా దగ్గరే ఉన్నారు. నాకిది చాలు. అంకుల్, ఇతనే మా నాన్న. ఆంటీ, వాళ్ళ నాన్న ఈయనే మా నాన్నగారు. అవునా? చెప్పలేదు. ఆ అమ్మాయి మీ కూతురా? మీ పెద్దమ్మాయ మా ఇంటికి ఒకసారి తప్పకుండా రావాలి. తప్పకుండా. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ.
ఆ కూతురు ఇంటికి వచ్చేసింది. ఇక ఈ డైరీతో నా బాధలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దీంతో నాకు పని లేదు.